సాధారణంగా వృద్ధాప్యం వచ్చాక ఎవరి పని వాళ్ళు చేసుకోవటం కొంచెం కష్టం. ఏ పని చేయాలన్నా ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ వారి అవసరం ఒకరికి ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. అసలు ఆ సహాయం మనిషి నుంచి కాకుండా రోబో నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ఇటీవల కొంతమంది యువకులు వినూత్న ప్రాజెక్టుతో ముందుకు వచ్చారు. అసలు ఏంటి ఆ ప్రాజెక్ట్, ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. వృద్ధాప్యం అనేది రెండవ బాల్యం లాంటిది. ఏ పని చేయాలన్నా ఒకరి అవసరం ఉండి తీరాలి. టైంకి మెడిసిన్ అందచేయటం అనేది ఒక టాస్క్ లాంటిదే అనుకోవచ్చు. వాళ్ళకి ఒకసారి మెడిసిన్ ఇవ్వటం మర్చిపోయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ ప్రాబ్లం గురించి ఆలోచించి దీని గురించి కాలేజ్ స్టూడెంట్స్ ఒక చిట్టి రోబోని ఆవిష్కరించారు. అదే మెడిసిన్ అందించే బుల్లి చక్రాల మిషన్. చిన్న చిన్న బాక్సులు అమర్చి అందులో డైలీ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో ముందుగా షెడ్యూల్ దానికి ఇస్తే ఆ సమయానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళి టాబ్లెట్ అందజేస్తోంది. ఈ మిషన్లో ఆ సభ్యుడి ఫోటో కూడా ఇస్తే డైరెక్ట్గా కెమెరా ద్వారా ఫోటోలో మనిషి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకోమని సూచిస్తుంది. వైద్య రంగంలో ఏఐ పాత్ర రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎన్నో రకాల ట్రీట్మెంట్లు ఏఐని వాడుతున్నారు. ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఈ వినూత్న ఐడియాతో ఇటీవల జరిగిన ఏఐ ఇగ్నైట్ ప్రోగ్రాంలో తమ ప్రాజెక్టును ప్రదర్శించారు. టీచర్స్ సహాయం, ఐడియాస్తో మరింత మెరుగులు దిద్దాలని భవిష్యత్తులో పూర్తి కావస్తోందని అంటున్నారు. ఈ చిట్టి మెడిసిన్ రోబోలో సెన్సార్ కూడా అమర్చడం ద్వారా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా తప్పుకొని ముందుకు వెళుతుందని చెప్తున్నారు. స్టూడెంట్స్లో ఏఐకి ప్రాధాన్యం పెరుగుతుంటే ఇలాంటి ఎన్నో సరికొత్త ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకువస్తారని, భవిష్యత్తులో ఏఐ వినియోగం మరింతగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే దాని వాడకం స్టూడెంట్స్కి తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు టీచర్స్. నా పేరు మణిది అండ్ నేను ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి అండ్ ఇది మా టీం రోహిత్ అండ్ దేవేంద్ర సేమ్ కాలేజ్ నుంచి. మా ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏజ్డ్ పీపుల్, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే టైం టు టైం మెడిసిన్స్ కానీ ఇవి ఆ టైంకి ఏ మెడిసిన్ వేసుకోవాలో కాస్త మెమరీ కాస్త ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ దానికోసం మేము చేసింది ఏంటంటే దీంట్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ట్యాబ్లెట్స్ అనేది పెడతా ఉంటాం. దీంట్లో ఒక ట్యాబ్లెట్స్, మళ్ళీ దీంట్లో ఒక ట్యాబ్లెట్స్, దీంట్లో ఒక ట్యాబ్లెట్స్, అలాగా ఏ టైంకి ఆ టైంకి ఏంటంటే రాస్బెర్రీ పై బోర్డ్, ఈ రాస్బెర్రీ పై బోర్డులో ఏంటంటే ప్రోగ్రామింగ్ అంతా చేసి ఉంటుంది. ఏంటంటే ఈ టైంకి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్తే ఆ టైంకి ఇది కెమెరా ద్వారా వెబ్ క్యామ్కి హ్యూమన్స్ని డిటెక్ట్ చేసుకుంటుంది. ఆ డిటెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టైం అయితే స్పీకర్లో నుంచి ఒక స్పీకర్ అండ్ మైక్ ఉంటుంది, ఆ స్పీకర్లో నుంచి అనౌన్స్ చేస్తుంది ఈ టైం అయింది, మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పి. ఆ టైం కల్లా కరెక్ట్గా అదే బాక్స్ ఇలా ఓపెన్ అయి ఉంటుంది. వాళ్ళకి చేసే అంత పనే ఉండదు. ఈ టైం అని చెప్పింది కాబట్టి డైరెక్ట్గా క్యాప్ తీసుకొని దాంట్లో ఉన్న ట్యాబ్లెట్ వేసుకోవడం, డైరెక్ట్గా అలా ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇంకోటి ఏమంటే ఈ ట్యాబ్లెట్స్ కాకుండా వేరే ఏమైనా వాళ్ళు వేసుకోవాలనుకుంటే కెమెరా ఉంటుంది కదా, దాని ముందుకు తీసుకొచ్చి ఆ ట్యాబ్లెట్ని చూపిస్తే కనుక ఏ ట్యాబ్లెట్ ఎందుకు వాడతారని కూడా చెప్పిద్ది. వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఇంగ్లీష్, కావాలంటే హిందీ అండ్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది వాళ్ళకి ట్యాబ్లెట్ గురించి. ప్రస్తుతం ఏఐ కాలం నడుస్తుంది. ప్రతి రంగంలో ఏఐ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది. వైద్య, విద్య, ప్రతి రంగంలో ఏఐ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటుంది. స్కూల్స్లో కూడా పిల్లల్లో టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నారు. అలాగే విద్యాభ్యాసంలో మార్పులు ఏర్పరచుకుంటోంది. ఎక్కడో ఒక చోట ఏఐకి సంబంధించిన ప్రాజెక్టు జరిగితే వందలాది స్టూడెంట్స్ తమ సరికొత్త ఐడియాస్తో ముందుకు వస్తున్నారు. ఇలాగే ఎంకరేజ్ చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వైద్య రంగంలో ఏఐ సర్జరీలు చేసే స్థాయికి ఎదిగింది. వినడానికి కొంచెం కొత్తగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏదైనా సాధ్యమని చేసి చూపిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతిదీ ఏఐ రీప్లేస్ చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel